బియ్యం రీసైక్లింగ్ ఆగేనా? ఆగదు. టిఆర్ఎస్ పార్టీలు వచ్చారు, ఆగలేదు. గతంలో టీడీపీ ఉన్నది, ఆగలేదు. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నది, ఆగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఆగదు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ శాఖకు సంబంధించిన మంత్రి ఒకటే ఎగిరెగిరి దుంకుతున్నాడు. దేనికోసం అంటే ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో, ఎవరైతే రేషన్ మాఫియా ఉన్నారో, ఎవరైతే రేషన్ సంఘానికి సంబంధించిన మిల్లులకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఈ మంత్రి గ్రిప్లోకి రావాలి. వచ్చి ఈయన దగ్గర చేతులు కట్టుకొని నిలబడే వరకు ఈయనంతా హల్చల్ చేస్తాడు. మొత్తం దుమ్ము దులుపుతాం. ఇంకా మీ కథ కంచికే, మీరు ఇంకా పోయేది ఇంకా జైలుకి అనే కొనలో మస్తు బిల్డప్లు ఉంటాయి. ప్రతి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కానీ, ప్రతి మంత్రి బాధ్యతలు చేపట్టినప్పుడు కానీ, ప్రతి అధికారి జిల్లా అధికారిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కానీ ఇలాంటి సొల్లు కబుర్లే మస్తు చెప్తారు. కానీ మొత్తం 10 రోజుల, 20 రోజుల, నెల రోజుల, 2 నెలల పరిస్థితి మొత్తం మారిపోతుంది. రేషన్ బియ్యం దందా అనేది ఎప్పటికీ ఆగదు. కల్వకుర్తిలో జోరుగా ఈ దందా కొనసాగుతుంది. జిల్లాకు సంబంధించి నాగరికర్నూలు జిల్లాకు సంబంధించిన అధికారులే పెద్ద దొంగలు, బట్టెబాదుగాలు. ఎప్పుడు రేషన్ బియ్యం దొరికినా ఈ దొంగలు కేసు చేస్తాం, ఫైల్ చేస్తాం. ఈ బియ్యం రేషన్ బియ్యమా కావా, రేషన్ బియ్యం అని తెలుసు. అవి ఇక్కడ దొరికినప్పుడే తెలుస్తుంది. అది తిని చూసినా తెలుస్తుంది, దాన్ని వాసన చూసినా తెలుస్తుంది రేషన్ బియ్యం అని. కానీ టెస్టింగ్కు పంపుతారు ఈ దొంగలు. టెస్టింగ్కు పంపుతారు, ఆ టెస్టింగ్ రాదు, రిజల్ట్ రాదు. ఈ దొంగలు మాత్రం మిల్లుల దగ్గర లక్షల రూపాయలు తీసుకుంటాడు. ప్రతి నెల ఎవరైతే పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు, జిల్లా అధికారులు ఉన్నారో ఈ రైస్ మిల్లర్ల నుంచి లక్షలాది రూపాయల కమిషన్ వెళ్తుంది. లక్షలాది రూపాయల కమిషన్ వెళ్తుంది కాబట్టే అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ కావచ్చు, ఉమ్మడి పాలమూరు జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలన్నింటిలో కూడా రైసు మిల్లుల నిర్మాణం జోరుగా కొనసాగుతుంది. కరోనా కంటే ముందు రైసు మిల్లులు ఉన్న రైసు మిల్లుల కంటే ఈ కరోనా వేవ్ తర్వాత రైసు మిల్లులు ఈ తెలంగాణ రాష్ట్రంలో డబల్ అయినాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కరోనా వేవ్ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఈ దేశం మొత్తంలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పేదలు ఎవరైతే ఉన్నారో ఈ పేదలకి రేషన్ బియ్యాన్ని అధికం చేయడం జరిగింది. క్రమం తప్పకుండా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే రేషన్ బియ్యం పంపిణీ పెరిగిన క్రమంలోనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు రేషన్ బియ్యం ఇయ్యనప్పటికీ కూడా కేంద్రంలోని బీజేపీ ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం కూడా నేనే ఇస్తున్నాను సొల్లు కబుర్లు చెప్పిన ఈ కేసీఆర్ ఇన్ని రోజులు తెలంగాణ ప్రజలను నమ్మించి ఎవరైతే ఈ రైస్ మిల్లర్లు ఉన్నారో, రేషన్ బియ్యం దందా చేస్తున్నారో ఈ దొంగలందరికీ ఈ టీఆర్ఎస్ పార్టీ దొంగలు, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా సహకరించడం జరిగింది. అందుకోసమనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చినటువంటి వడ్లు ఏవైతే ఉన్నాయో ఆ వడ్లని మిల్లింగ్ చేసి ఇవ్వాల్సినటువంటి ఈ రైస్ మిల్లర్లు తిరిగి ఇవ్వలేదు. కోట్లాది రూపాయలకు సంబంధించిన, కోట్లాది రూపాయలు విలువ చేసే వడ్లకు సంబంధించిన, బియ్యానికి సంబంధించిన మొత్తం ఆ వ్యవస్థ ఏదైతే ఉందో వడ్లు బియ్యం మొత్తము ఈ రైసు మిల్లర్ల దగ్గరే ఉన్నప్పటికీ ఆ రైసు మిల్లర్ల ఒక్క ఇంటికి కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పీకలేకపోయింది. దీనికి కారణం ఏంటంటే ఈ 2023 ఎన్నికల సమయంలో ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గుండాలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ రేషన్ మిల్లర్లు మీ దగ్గరనే ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించిన సొమ్ము, ప్రభుత్వ సొమ్ము ఏదైతే బియ్యం ఉన్నాయో మీ దగ్గరనే ఉంచుకోండి, ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ 2023 ఎన్నికల సమయంలో మాకు డబ్బులు అవసరం అవుతాయి, ఎన్నికల ఖర్చులో భాగంగా ఈ తెలంగాణ సమాజానికి మద్యం పోయాలి, మందు క్వార్టర్లు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. కాబట్టి ఆ ఎన్నికల సమయంలో మీరు మాకు డబ్బులు ఇవ్వాలనే కొనలో ఒప్పందం చేసుకున్నారు ఈ దొంగలు. అందులో భాగంగానే కోట్లాది రూపాయల విలువ చేసే వడ్లు బియ్యం మొత్తానికి మొత్తం మీ రైస్ మిల్లులో ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ దొంగలు ఒక్క ఇంటికి కూడా మిల్లర్ల వెంటుక పీకలేదు. దీనికి కారణం ఏంటంటే మిల్లర్లు దొంగలే, టీఆర్ఎస్ పార్టీ నాయకులు దొంగలే, రెండు తోడు దొంగలై తెలంగాణ సమాజాన్ని మోసం చేయడం జరిగింది, తెలంగాణకు సంబంధించిన వ్యవస్థలని మోసం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో. ఈ మరి కాంగ్రెస్ పార్టీ అయినా నిన్న మన నుంచి అలచల్ చేస్తుంది, రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేయనీయం ఒకటే సంఖ్యలు గుద్దుకుంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి మంత్రులు. కానీ చేస్తారా? ఇది అమలు అవుతుందా? చూస్తాం కదా, నెల రోజుల్లో తెలిసిపోతుంది ఈయన సంఖ్యలు గుద్దుకునేది ఎంతనో. అదే ఎక్కడ కూడా రీసైక్లింగ్ ఆగదు మిత్రులారా. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మొత్తానికి మొత్తం ప్రజలందరూ కూడా రేషన్ బియ్యం తినే పరిస్థితి, వండుకొని తినే పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే
వడ్ల సాగు బియ్యం సాగు బాగానే జరుగుతుంది కాబట్టి బియ్యం దిగుబడి అధికంగా అవుతుంది కాబట్టి వడ్ల సాగు భారీగా పెరిగిన క్రమంలో బియ్యం దిగుబడి భారీగా అవుతున్న క్రమంలో ఈ రేషన్ బియ్యం తినే పరిస్థితి, ఎందుకంటే అది రుచి ఉండదు, దాని వాసన మంచిగా ఉండదు కాబట్టి ఎవరు కూడా తినే పరిస్థితి లేదు. దీని రేషన్ బియ్యాన్ని మొత్తానికి మొత్తం గ్రామాల్లో లేదంటే చిన్న చిన్న సిటీలో ఎవరైతే ఇడ్లీలు దోశలు వేసుకుంటున్నారో ఆ టిఫిన్ సెంటర్లకు అమ్మడం జరుగుతుంది. అంతకంటే మించి రేషన్ షాపులు ఏవైతే ఉన్నాయో రేషన్ షాపు నిర్వాహకులే లబ్ధిదారులకు ఫోన్ చేసి మీకు ఈ నెల బియ్యం కావాలా వద్దని ఫోన్ చేస్తున్నారు. వద్దు అని చాలా మంది అంటున్నారు. అనేక మంది ఈ గ్రామాల్లో పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలు అనేక మంది రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వలస కోసం వెళ్ళడం జరిగింది, పూట కూటు కోసం వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా గ్రామాలకు వచ్చేది రేషన్ బియ్యం తీసుకునేలేదు. వాళ్ళందరికీ ప్రతిరోజు రేషన్ డీలర్లు వాళ్ళకి ఈ బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని వీళ్ళే రేషన్ డీలర్లే తీసుకొని వీళ్ళందరికీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఎంతైతే డబ్బులు వస్తున్నాయో 10 రూపాయల కిలోకి 12 రూపాయలు ఆ వచ్చే డబ్బుని వాళ్ళకి ఫోన్ పే పంపడం జరుగుతుంది. ఈ రేషన్ డీలర్లే నేరుగా రైస్ మిల్లర్లకి ఆటోలో లేదంటే బొలోరో వాహనాల్లో నేరుగా రైస్ మిల్లర్ల వద్దకి పంపడం జరుగుతుంది. ఇది జరుగుతున్న తంతు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది. కానీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఇంకో పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినా కానీ చేసేది ఏమీ లేదు, ఇది నడుస్తూనే ఉంటుంది. ఇక రేషన్ బియ్యం రీసైక్లింగ్ ఆగేనా, రీసైక్లింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ హెచ్చరిక. హుజూర్ నగర్ లోని ఓ రేషన్ దుకాణం తనిఖీ. ఇక రాష్ట్రంలో పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం 70% రేషన్ బియ్యం పక్కదారి పడుతుంటే మరి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరి సంఖ్య నాకిడి ఎన్ని రోజులు దేనికోసం చేస్తున్నారా పాలన మీరు? ఇక పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ సమీక్షలో అధికారుల వెల్లడి. రేషన్ బియ్యం పక్కదారిని అరికట్టడంపై దృష్టి పెట్టామన్న ఉత్తమ్ ఇందులో భాగంగానే ఐపీఎస్ అధికారికి పౌర సరఫరాల శాఖ కమిషనర్ పగ్గాలు. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న తీరుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే పౌర సరఫరాల సంస్థ తీరుపై సమీక్షించిన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీడీఎస్ బియ్యం సరఫరా తీరుతెన్నుల గురించి ప్రత్యేకంగా వాకపు చేశారు. అయితే ప్రతి నెల పేదలకు పంపిణీ అవుతున్న 1.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో ఏకంగా 70% వరకు బియ్యం పక్కదారి పడుతుందని అధికారులు మంత్రికి వివరించినట్టు తెలిసింది. సిగ్గు లేదరా మీకు అధికారులారా? ఏం చేస్తున్నారు మీరు? పక్కదారి పడుతుంది 70% అంటున్నారు, సిగ్గు లేకుండా చెప్తున్నారు. మరి ఎందుకు నియంత్రించలేరా మీరు? దేనికోసం ఉన్నారు మరి మీరు? జీతాలు లక్షల రూపాయలు దేనికోసం తీసుకుంటున్నారు? అంటే జీతాలు ఏమో ఇక్కడ తీసుకుంటారు, రైస్ మిల్లుల నుంచి కమిషన్ తీసుకునేది మళ్ళీ ఈ దొంగలే. మళ్ళీ సిగ్గు లేకుండా పోయి మంత్రి దగ్గర 70% పక్కదారి పడుతున్నాయి రేషన్ బియ్యం అని చెప్తున్నారు. ఇక పీడిఎస్ బియ్యంలో నాణ్యత లోపించడం వల్లే ఇలా జరుగుతుందని తెలిసిన మంత్రి దీనికి ప్రధాన కారణం మిల్లర్లేనని సమావేశంలోనే చెప్పారు. హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్కు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొందరు మిల్లర్ల చేతివాటం గురించి పూర్తి అవగాహన ఉండడంతో ఆయన ఈ అంశాన్ని తొలి ప్రాధాన్యతగా తీసుకున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే సోమవారం హుజూర్ నగర్ లోని చౌకధరల దుకాణాన్ని తనిఖీ చేసిన ఆయన రేషన్ బియ్యం దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన పీడీఎస్ రైస్ సరఫరా చేయడంతో పాటు బియ్యం పక్కదారి పట్టడాన్ని నిలువరించడంపై దృష్టి పెట్టారు. మిల్లర్ల కొనుగోళ్ల చక్రం. రాష్ట్రంలోని 90.14 లక్షల ఆహార భద్రతా కార్డులకు గాను 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెల 6 కిలోల చొప్పున 1.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా 3,580 కోట్లు రాయితీ కింద వెచ్చిస్తుంది. అంటే నెలకు 298 కోట్లు. మొత్తంగా కిలో బియ్యానికి సగటున 39 రూపాయలు వెచ్చిస్తూ సరఫరా చేస్తున్న ఈ బియ్యాన్ని కార్డుదారులకు ఒక్కో యూనిట్ ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తుంది. అయితే ఈ బియ్యాన్ని కార్డుదారుల్లో కొందరు తిరిగి రేషన్ దుకాణాల్లోనే విక్రయించే విచిత్ర పరిస్థితి కొనసాగుతుంది. కార్డుదారుల నుంచి కిలోకు 6 నుంచి 9 రూపాయలు చెల్లించే కొందరు రేషన్ దుకాణదారులు కొంటుండగా వారి నుంచి కిలోకు 10 నుంచి 13 రూపాయలు చెల్లించి దరాలు కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు పంపుతున్నట్టు తెలుస్తుంది. పక్క రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉన్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ వంటి జిల్లాలో రేషన్ డీలర్లు బియ్యాన్ని దళారుల ద్వారా ఆయా రాష్ట్రాల్లో కిలోకి 20 చొప్పున అమ్ముకుంటున్నట్టు సమాచారం. ఈ తతంగంలో కొందరు అవినీతి అధికారుల పాత్ర కూడా ఉందని దళారుల నుంచి మామూలు తీసుకుని బియ్యం అక్రమ రవాణాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఐపీఎస్ అధికారి నియామకంతో ఈ నేపథ్యంలోనే పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా ఐపీఎస్ అధికారి
డిఎస్ చౌహాన్ ను ప్రభుత్వం నియమించడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కూడా కమిషనర్ కు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన చౌహాన్ కు గతంలో ఎఫ్సిఐలో పనిచేసిన అనుభవం ఉంది. ఇక రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం కిలో బియ్యానికి 39 రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసి పేదలకు ఉచితంగా ఇస్తుందని, ఈ బియ్యాన్ని మిల్లర్లు గానీ ఇతరులు ఎవరైనా రీసైక్లింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సోమవారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని 33వ నంబర్ రేషన్ షాపును తనిఖీ చేశారు. రేషన్ బియ్యం నాణ్యతను పరిశీలించి డీలర్ల కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ కొందరు రేషన్ బియ్యాన్ని కోళ్ల దానాకు, బీర్ల తయారీకి అమ్ముతున్నారని చెప్పారు. కొన్ని జిల్లాల్లో కొందరు రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని పాలిష్ చేయించి తిరిగి వాటిని ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ సేకరణకు ఇస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని, మాఫియాలా కొనసాగుతుందని మండిపడ్డారు. ఇక నుంచి రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాకు అడ్డుకట్ట వేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే నష్టాలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వాహకం వల్లే పౌర సరఫరాల సంస్థ 56,000 కోట్ల అప్పుల్లో 11,000 కోట్ల నష్టాల్లో ఉందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. అప్పులపై ఏటా 3,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం రైస్ మిల్లుల దగ్గర 22,000 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు పెట్టడంపై సమీక్షిస్తున్నామని, మిల్లుల దగ్గర ఉన్న ధాన్యం రికవరీకి తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని ఉత్తమ్ తెలిపారు. ధాన్యం సేకరణ పద్ధతులను, రేషన్ వ్యవస్థలను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మంత్రి వెంట ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగన్న తదితరులు పాల్గొన్నారు.